సీనియర్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ మనోహర్ సార్ కెమిస్ట్రీ డిపార్ట్మెంటు సార్ను ఇటీవల సిఏఎస్లో జరిగినటువంటి అన్యాయం జరిగినటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా వాళ్ళ తరపునటువంటి గొంతుకై వాళ్ళకు న్యాయం చేయాలి, ఈ సరైనటువంటి న్యాయం జరగనటువంటి విధానాన్ని తప్పుపడుతూ ఆయన వాళ్లకు ప్రతినిధిగా వాళ్ళను అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడం ద్వారా దాన్ని మనసులో పెట్టుకొని కుట్రపూరితంగా సస్పెన్స్ చేసినటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగానికి వీసీకి రిజిస్ట్రార్కు ఒకటే చెప్తా ఉన్నాం. ఇలా వాస్తవంగా ఒక సామాన్య పరిశోధక విద్యార్థిగా నేను ప్రొఫెసర్ మనోహర్ గారికి నా నైతిక మద్దతును ప్రకటిస్తూ ఉన్నా. రేపు నేనే ఇనిషియేటివ్ తీసుకొని అన్ని విద్యార్థి సంఘాలను సామాన్య విద్యార్థులను తీసుకొని పోతా. ఇలా ప్రశ్నించే గొంతులను మేము సస్పెండ్ చేస్తాం, రిస్టికేట్ చేస్తామని అంటే ఊకునేది లేదు. ఈ భారతదేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ భారతదేశంలోనే సెక్యులర్ యూనివర్సిటీగా, ప్రజాస్వామ్య డెమోక్రటిక్ యూనివర్సిటీగా గొప్ప పేరున్నటువంటి ఈ యూనివర్సిటీని ఇవాళ తెలిసి తెలియనటువంటి ఈ చపలచిత్వం కలిగినటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం ఈ యూనివర్సిటీకి 100 సంవత్సరాల నుండి ఉంటున్నటువంటి ఈ ప్రజాస్వామిక వాతావరణమే కావచ్చు, ఈ సెక్యులర్ వాతావరణమే కావచ్చు, ఇలా టీచర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ టీచర్స్ ఈ రీసెర్చ్ R&Dలో కానీ టీచర్స్ స్టూడెంట్ విషయంలో కానీ హరాస్మెంట్స్ జరుగుతాయి, కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క హరాస్మెంట్ జరిగిన చరిత్ర లేదు. గత కొన్ని సంవత్సరాలుగా దరిద్రం ఏంటంటే ఫార్మర్ వైస్ ఛాన్సలర్ కావచ్చు, ఇప్పుడున్న ఈ వైస్ ఛాన్సలర్ కావచ్చు, ఇలాంటి ఉద్దేశపూరితమైనటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉంటున్నటువంటి కుట్రపూరితమైనటువంటి కక్షదారిద్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు. బిడ్డ, మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇవాళ ఒకటే విషయం చెప్తా ఉన్నాం. మనోహర్ సార్ చేసిన తప్పే లేదు. తప్పు చేసినట్టుంటే తప్పు చేసింది నువ్వు. ఉద్దేశపూర్వకంగా 40-50 మంది ఈ ప్రొఫెసర్లను కుట్రపూరితంగా ప్రమోషన్లు అడ్డుకుంటావు. నువ్వు ఒక టీచర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చి ఒక టీచర్ కమ్యూనిటీని నేను శత్రువుగా చూస్తూ ఉన్నావు. తప్పు అది. నువ్వు నిర్ణయాలు మార్చుకోవాలి, చేసుకోవాలి. నువ్వు అవైలబుల్ ఉండలేవు. నువ్వు ఎప్పుడో చెమక్రాహే నన్నేతారా అన్నట్టు నువ్వు గడికి ఒకసారి వచ్చిపోతా ఉన్నావు. ఎప్పుడు ఉంటావు నువ్వు, ఎప్పుడు ఉంటలేవు. ఇదంతా పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకో. ఇకనైనా నువ్వు నీ తప్పుడు చర్యలు నువ్వు సరిదిద్దుకోకపోతే బాగుండదు. ఇవాళ పీస్ ర్యాలీ పీజీ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా, సైన్స్ కాలేజ్ పిల్లలు స్వచ్ఛందంగా ఒక మంచి ప్రొఫెసర్కు అన్యాయం జరిగింది అని చెప్పి బాధపడుతూ ఇవాళ శాంతియుతంగా భయపడుతూ ఇవాళ ప్రదర్శనకు వచ్చిర్రు. ఈ ప్రదర్శననే ఈ స్వచ్ఛందమైనటువంటి ప్రేమ ఆప్యాయతలతోటి గురువుకు శిష్యులకు మనోహర్ సార్ ఎంత మంచోడు అనడానికి ఈ పిల్లల ప్రేమనే సరిపోతుంది. ఈ ప్రేమ ముందు నీ కుట్రలు, నీ పగలు, నీ పంతాలు ఏం పనిచేయ. మిస్టర్ ప్రొఫెసర్ కుమార్, నువ్వు వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ సెంట్రల్ సెలబ్రేటెడ్ యూనివర్సిటీ. నువ్వు యూనివర్సిటీ రిప్యుటేషన్ దెబ్బతీసేటట్టు బిహేవ్ చేయకు. ఇది పద్ధతి కాదు. మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మా జీవితాలు త్యాగాలు చేసినాం. మేము డిగ్రీలకో భయపడేది లేదు. ఉద్యోగాలు వస్తాయని కూడా ఆశ కూడా లేదు. కాకపోతే మాత్రం నీ పగలు, నీ పంతాలు, నీ పట్టింపులు గిట్టింపులు ఏం నడవయిడా. స్వచ్ఛందంగా గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు స్వచ్ఛందంగా పీసురాలి భయపడుతూ ప్రొఫెసర్కే దిక్కు లేదు, మాకేమవుతుందో అని భయపడుతూ ఏదైనా కానీ అని ప్రేమతోటి ముందుకు వచ్చిర్రు. ఈ ప్రేమను నువ్వు సంపాదించాలి. నీ సహోద్యోగులైనటువంటి వాళ్ళను ప్రమోషన్లు ఇబ్బంది పెడతావు, వాళ్ళ కోసం మాట్లాడిన వాళ్ళు సస్పెండ్ చేస్తావు. ఏం చేస్తావు అనుకుంటున్నావు నువ్వు యూనివర్సిటీని? ఈజ్ టూ మచ్ మిస్టర్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ సెంచరీ సెలబ్రేటెడ్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ.